నాకు అన్నం చేయదు, నాకు అన్నం చేయదు. అన్యాయమని బొంద. ఈ బొప్పాసి ముక్కలు తినవు, నీ కడుపు పోద్ది. నేను తిన్ను. పోనీ జ్యూస్ చేయిస్తాను, తాగుతావా? నేను తిన్నో తాగను. నేను పడే సంతోషం నువ్వు కడుపుతూ ఉంటే తెలిసేది. నాకంత ఉపలాటమేం లేదు. మాట్లాడకుండా ఈ ముక్కలు తినవు. అబ్బబ్బా ఏమిటండి కేకలు? ఏమైంది? అచ్చిబాబు నెల తప్పాడమ్మా. నెల తప్పాడా? అయితే సెప్టెంబర్ లో కూడా పరీక్షలు తప్పాడనమాట. వాసని అమ్మ కడుపు మాడ. నెల తప్పడం అంటే మార్చి సెప్టెంబర్ కాదే. పార్వతి, పార్వతి ఈవిడ కూడా నెల తప్పారేమోనండి. నాకెప్పుడు ఆపరేషన్ అయిపోతున్నావు. ఆవిడ కావలేదు కదా. నీ సంగతి ఇప్పుడు కాదులే. రావే రా. మళ్ళీ నాకు నాకు అర్థమైంది. పుల్లడి చింతకి అబ్బా. జల్లి జిగిరి ఈ కాయ ఎంత బాగుందో. అచ్చిబాబు మేమే అన్నది నిజమేనా? నీకు జిల్లా జిగిరంటగా. పెళ్ళై 10 ఏళ్ళైనా నా కడుపు నాకు కాయ లేదు, ఫ్రూటు లేదు. అవును బాబు, ఇంతకీ ఈ పని చేసింది ఎవరు? నువ్వు వెళ్తావా? మా ఆయన్ని పంపుతా. వేసిన ప్రశ్నలు చాలు. అమ్మ లెక్కలు తిట్టక ముందే ఫోన్ ఎక్కడి నుంచి పని లేకపోతే సరే. బాబాయ్ పాలల్లో కుంకుమ పువ్వు కలిపివు, 12 బిడ్డ పుడతాడు. నువ్వు గోల్డ్ స్పాట్ లో గన్నేరు పప్పు వేసి తాగమ్మా, దరిద్రం వదిలిపోతావు. అవును రేయ్, ఈ కాసేపట్లోని ఈ నిజం బయటకెట్ట వెళ్ళిందిరా? నిజం నిప్పు లాంటిది. పొగ పక్కింటికి వెళ్ళింది, ఆర్పడానికి వచ్చారు. అంటే ఆ పక్కింటికి పొగుతుంది నువ్వేనమాట. పని లేకపోతే సరే. ఆ ఫేస్ చూడు, కడుపు సరే కడుపు చిరిగిపోతుంటే నువ్వు పక్కింటికి పొగదు.